హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. వీడియో చేసి అయితే చాలా రోజులైపోతుందండి. ఇంకైతే ఈరోజు వీడియో చేద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బ్రెడ్ హల్వా అయితే చేస్తున్నానండి. ఈ మధ్య అంతా మాకు విజయవాడలోని వరదలు మా ఇంట్లోకి కూడా వచ్చేసినాయండి. బాగా ఎక్కువ వచ్చేసి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ మొత్తం తడిచిపోయి నాలా గందరగోళంగా అయిపోయింది. వీడియో పెట్టాలన్నా కానివ్వండి, కరెంట్ లేదు, నెట్ లేదు, అసలు అలాంటి పరిస్థితిలో ఉన్నాము. విమానం ఇంటి పైన, అపార్ట్మెంట్ల పైన ఫుడ్డు వేస్తే అవి వాటితోటి ఒక 5 రోజుల వరకు అయితే మేమైతే ఉండగలిగాము ఇక్కడ. ఇంకా తర్వాత అనేసి ఇంకా బయటకైతే వెళ్ళిపోయామండి. పిల్లలతో ఉన్నాం కదా, కొంచెం డేంజర్ అని చెప్పేసి పిల్లలతో అయితే బయటకు వెళ్ళిపోయాము. ఇంకా అప్పుడు పంచారు మాకు బ్రెడ్ అయితే. వీలైనంత వరకు అయితే మేము తీసుకెళ్ళాము కొన్ని. ఇంకా కొన్ని ఏంటంటే పక్కన వాళ్ళ ఇంట్లోని అలా ఉంచుకున్నాము. ఇంకొచ్చిన తర్వాత వాళ్ళు అయితే ఇచ్చేసారు. వాటితోటి అయితే ఇప్పుడు బ్రెడ్ ఉంది కదా, హల్వా అయితే చేయమని చెప్పారు ఇంట్లోని. ఇంకా అందుకని చెప్పేసి హల్వా అయితే చేస్తున్నానండి. ఇవన్నీ వాళ్ళు అప్పుడు ఇచ్చిన ప్యాకెట్స్. ఇదిగోండి, ఈ పాలు కూడా అప్పుడు ఇచ్చినవేనండి. ఇంకా వీటితో అయితే నేను బ్రెడ్ హల్వా అయితే తయారు చేసేస్తున్నాను. ముందుగా అయితే పాలు అయితే నేను మరగపెట్టేసేసుకుంటాను. ఒక స్టవ్ మీద పాలు అయితే మరిగించేసుకుంటానండి. ఇప్పుడు తర్వాత బ్రెడ్ అయితే చక్కగా లోపల ఎలా ఉందో, బాగుందా పాడైందా చూసి బ్రెడ్ హల్వా అయితే తయారు చేసేసుకుంటాను. ఇదిగోండి, బ్రెడ్ అయితే బాగానే ఉందండి. ఇదిగోండి, అసలు వాళ్ళు విమానం మీద వచ్చి ఫుడ్ ఇచ్చేది కానివ్వండి, డ్రోన్ తోటి ఫుడ్ ఇచ్చేది అన్ని వీడియోస్ తీసానండి. కానీ నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి వరదలన్నీ తగ్గిపోయినాయి. ఇంక ఇప్పుడు అప్లోడ్ చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను వీడియో అయితే పెట్టట్లేదు. కానీ ఆ విమానం దగ్గర వరకు వచ్చి ఫుడ్ తీసుకున్నాయి అన్నీ ఉన్నాయండి వీడియోస్. షార్ట్ అన్నా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఇప్పుడు ఇంతవరకు అయితే చేస్తానండి బ్రెడ్ హల్వా అయితే. వీటితో అయితే చేసేసుకుంటానండి హల్వా అయితే. ఇప్పుడు ఈ స్టవ్ కూడా వెలిగించేసేసుకొని కళాయి అయితే పెట్టేసేసుకుంటున్నానండి. నెయ్యి అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ బ్రెడ్ని అయితే ఫ్రై చేసుకుంటాను. మన దగ్గర నెయ్యి కనుక ఎక్కువ ఉంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. చేసుకొని పక్కకు తీసేసుకొని మనం హల్వా అయితే రెడీ చేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి అయితే తక్కువ ఉంది కాబట్టి నేను మామూలుగా ఫ్రై చేసుకుంటాను బ్రెడ్ని. నెయ్యి కొంచెం వేసుకొని ఒక్కొక్కటి విడివిడిగా అయితే ఫ్రై చేసేసుకుంటాను. ఇదిగోండి, దగ్గరకు వచ్చి చూపించమా. ఇలాగా అన్నీ అయితే ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత చూపిస్తానండి ఒకసారి. అన్నీ ఫ్రై చేసేసేసానండి. లాస్ట్ అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోని మనం ఎంతైతే తీపి అయితే తింటామో అంతైతే పంచదార వేసేసుకుంటాను. దానికంటే ముందు ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని దీంట్లోకి కొంచెం ఒక 10 నుంచి 15 జీడిపప్పులు, కిస్మిస్ తీసుకున్నాను. కొంచెం గసగసాలు కూడా తీసుకున్నానండి. ఇవైతే నేతిలోని ఫ్రై చేసేసుకుంటాను.
ప్యాకెట్ నెయ్యి అయిపోయింది. ఇంట్లో తయారు చేసిన నెయ్యి వేసేసుకుంటున్నా. కొంచెమే ఉంది. నెయ్యి అయితే వేడైందండి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎంత తీపి అయితే తింటామో ఆ తీపికి తగ్గట్టు పంచదార అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఈ మూతతోటి 2 మూతలు అయితే పంచదార వేస్తున్నానండి. మరీ ఎక్కువ ఏమి వేయట్లేదు, మీడియంగా వేస్తున్నాను. మరీ ఎక్కువ ఉన్నా తినలేము, ఓవర్ స్వీట్ ఉన్నా. అందుకని చెప్పేసి కొంచెం ఫస్ట్ తక్కువ వేసాను కాబట్టి కరెక్ట్గా 2 మూతలు అయితే ఈ మూతతోటి 2 మూతలు అయితే వేసుకున్నాను. కొలత ఏమీ లేదండి, మీడియంగా వేసుకోవచ్చు. ఎవరు తీపిని బట్టి ఎంత స్వీట్ తింటారో అంత వేసుకుంటే సరిపోతుంది. ఈ పంచదార అయితే మనం కొంచెం నీళ్లు పోసుకొని ఇదిగోండి కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను. కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని అయితే కరిగిచ్చేసేసుకోవాలి. ఈ నల్లగా ఉన్నది ఏంటంటే గసగసాలు ఉన్నాయి కదండి, ఇందాక జీడిపప్పు వేసేటప్పుడు గసగసాలు పడినాయి అనమాట. ఆ నలుపు అనేది అది, ఇంకా అంతకు మించి ఏం కాదు. ఇప్పుడు పంచదార మొత్తం చక్కగా మనం కరగబెట్టేసేసుకోవాలి. ఈ పంచదార కరిగే లోపు మనం పాలు కూడా కాగిపోయినాయి, ఆపేసాను. ఈ పాలల్లోని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి రొట్టె ముక్కలు, ఆ బ్రెడ్ అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను తుంపేసుకొని. నాకైతే ఈ 1/2 లీటర్ పాలుకి ఈ బ్రెడ్కి కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి. ఎందుకంటే ఆ పాలు ఈ బ్రెడ్ మొత్తం పీల్చేసేయాలండి. మనం అలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాం ఒక 2 నిమిషాలు. ఇలాగా మొత్తం అది అంతా పీల్చుకునేలాగా ఇలా కలిపేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే నేను పక్కన పెట్టేసేసుకుంటున్నాను. పంచదార కూడా అంతా కరిగిపోయిందండి. చూడండి, పంచదార కూడా చక్కగా కరిగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసేసుకున్నాం కదా బ్రెడ్ పాలు, ఇదైతే కొంచెం కొంచెంగా దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి అంతా. ఈ మనం పంచదార పాకం ఏదైతే ఉందో అది దీనికి పట్టుకోవాలండి మొత్తం. అప్పటి వరకు ఇలా ఉన్నప్పుడే మనం యాలక్కాయలు కూడా శుభ్రంగా దంచేసుకొని
మంచి ఫ్లేవర్ కోసం యాలక్కాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఒక 4 యాలక్కాయలు. యాలక్కాయలు వేస్తేనే కదా మనకి ఆ స్వీట్ స్మెల్ అనేది బాగుంటుంది. యాలక్కాయ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటాను ఇలాగా. మనం దీంట్లోని ఎటువంటి ఫుడ్ కలర్ ఏమీ వేయాల్సిన పని లేదు. చక్కగా ఇది బాగా కొంచెంసేపు ఉడకాలి. ఉడికేంత వరకు దీంట్లోని మనం మగ్గించేసేసుకుందామండి. ఇంకోటి ఏంటంటే నేను బ్రెడ్కి సైడ్లు ఉంటాయి కదండి బ్రౌన్ కలర్లోని, అదైతే తీయలేదు. మన ఇంట్లోకే కదా తినేది అని చెప్పేసి నేనైతే తీయలేదండి. అది ఉన్నా ఏం పర్వాలేదు, బాగుంటుంది. ఇలా అంతా బాగా కలుపుకోవాలండి. మనం ముందు నెయ్యి వేసుకొని బ్రెడ్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అప్పుడు వేసిన నెయ్యి బయటికి రావాలి. చూడండి, మనం కలుపుతూ ఉంటే ఇది వేగే కొద్దీ నెయ్యి అయితే మనకి సపరేట్ అవుతుంది. చూసారా, ఇదిగోండి నెయ్యి అనేది సపరేట్ అవుతుంది. మనం ఇలాగైతే ఉడికించుకోవాలన్నమాట. అలాగే ఇవి ఉడికేటప్పుడే ఇంకా నెయ్యి వదులుతుంది అన్నప్పుడు, ఇవి పచ్చి అయితే కాదండి గసగసాలు, ఇవి దోరగా ఫ్రై చేసుకున్నాను. నూనె ఏమి వేయకోకుండా దోరగా ఫ్రై చేసుకున్నాను. ఈ గసగసాలు కూడా వేసేసుకుంటున్నాను. అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసుకున్న వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పుచ్చకాయ గింజలు కానివ్వండి, సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, అవి కూడా చక్కగా ఫ్రై చేసుకొని దోరగా వేసుకోవచ్చు. బాదం వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చండి. కలర్ఫుల్గా ఉంటే తినేటప్పుడు కూడా కొంచెం టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇవి వేసాను. మీకు ఏ అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. చక్కగా ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసేసుకొని అంతా మనమైతే ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. వేడిగా కంటే కూడా చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి బ్రెడ్ హల్వా. రెడీ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఎలా ఉందనేది కొంచెం టేస్ట్ చూసి చెప్తాను. ఇప్పుడైతే టేస్ట్ చూస్తానండి. చాలా బాగుందండి. మనం ఏంటంటే మరీ ఎక్కువ స్వీట్ వేయలేదండి, పిల్లలు తింటారు కదా అని చెప్పేసి మాకు సరిపడినంత వరకు అయితే స్వీట్ వేసాను. మీరు ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కానీ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే ఇంతేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.